హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడిలో ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మనకి అఫీషియల్గా ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్తో పాటు ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అంటే ఈ యొక్క తక్కువ టైంలో ఈ యొక్క 50 డేస్లో మనం ఒక ఎంసెట్ని ఎలా క్రాక్ చేయాలి, మన ర్యాంక్ ఎంత వచ్చినా టాప్ కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా అన్ని అప్డేట్స్ మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు మనకి లేటెస్ట్గా న్యూస్ ఆర్టికల్లో మనకైతే పబ్లిష్ కావడం జరిగిందండి. ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి మన మే 2 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అంటూ మనకి అఫీషియల్గా మనకైతే సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు అంటే వీటి యొక్క డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనమైతే తెలుసుకుందామండి. షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం రాత్రి విడుదల చేయడం జరిగిందండి. మనకి ఎంసెట్ 2025 నోటిఫికేషన్కి గురువారం రాత్రి మనకైతే మంత్రి లోకేష్ మనకైతే విడుదల చేయడం జరిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్ మే 19 నుంచి నిర్వహించనున్నారు. మనకి గుర్తుపెట్టుకోండి, ఏపీ సెట్ వచ్చేసి మే 19 నుంచి. మే 2న ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షలు జూన్ 25 వరకు జరగనున్నాయి. విద్యార్థులంతా బాగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు. మనకి టోటల్ అప్డేట్ అయితే ఇదండి. మన ఏపీ ఎంసెట్ సంబంధించి మనకి అఫీషియల్ డేట్స్ చూసుకున్నట్లయితే మే 19న మనకైతే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలానే ఒక 1 బై 1 మీకైతే ఇప్పుడైతే డేట్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అసలు ఎంసెట్లో మనకి మొత్తం కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి. అవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చెప్తాను. ఒకసారి చూడండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒక తక్కువ టైం కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ అనేది మనం అయితే చేయాలి. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ మీరు కనుక స్టార్ట్ చేస్తే బాగుంటుందండి. మన ఎంసెట్ 2025 ఏపీ సెట్ అని మనకి నేమ్ అయితే చేంజ్ చేశారండి. ఎంసెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, 2025 సంబంధించి డేట్స్ చూస్తే ఇందులో ఫస్ట్గా ఎంసెట్ వాళ్ళకి చెప్తాను. ఎంసెట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఏపీ సెట్ అంటే ఫార్మసీ వాళ్ళకి వచ్చేసి 19/20 ఎవరికండి? ఫార్మసీ. నోట్ చేసుకోండి, ఫార్మసీ. అలానే నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి మేలో ఇది వచ్చేసి మేనండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మే 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఎక్కువ కాంపిటీషన్ ఉండేది వీటికే కాబట్టి వీటికే చెప్పాను. డేట్స్ వచ్చేసి మే 19, 20 వచ్చేసి ఫార్మసీ అండి. నెక్స్ట్ మనకి మే 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ పిహెచ్డి అంటే పిహెచ్డి వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. ఏపీ సెట్ అని చెప్పేసి పిహెచ్డి వాళ్ళకి వచ్చేసి ఇంపార్టెంట్ డే చూసుకున్నట్లయితే పిహెచ్డి వాళ్ళకి మే 2 నుంచి 5 వరకు అండి. మే 2 నుంచి 5 వరకు అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళకి చూసుకున్నట్లయితే మే 6 నుంచి వీళ్ళకైతే ఉన్నాయండి ఎగ్జామ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి ఐసెట్ రాస్తారు కదా, ఐసెట్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మే 7న అయితే వీళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫార్మసీ చెప్పాను కదా, మే 19, 20 అని. ఇంజనీరింగ్ వాళ్ళకి 21 నుంచి 27. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లా సెట్ అండి. లా సెట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మే 25న వీళ్ళకైతే ఎగ్జామ్ అయితే ఉంది. మే 25న లా సెట్. నెక్స్ట్ పీజీఈ సెట్, ఎంటెక్, ఎంఫామ్ చేయడానికి పీజీఈ సెట్ ఉంది కదా, వాళ్ళకి వచ్చేసి జూన్ 5, 6, 7న మనకైతే పీజీఈ సెట్ అయితే ఉందండి. నెక్స్ట్ వచ్చేసి బీఈడి వాళ్ళకి ఎడ్ సెట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేసి
బీఈడి వాళ్ళకి ఎటు సైడ్ చూసుకున్నట్లయితే జూన్ మనకి 8న మనకైతే కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ వాళ్ళకొచ్చేసి మనకి పీజీ సెట్ అయితే కండక్ట్ చేస్తారు. పీజీ సెట్ అదొచ్చేసి ఎంసెట్, ఎంఏ, ఎంకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే జూన్ 9 నుంచి 13 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ పీఈ సెట్ ఇదొచ్చేసి ఎవరు రాస్తారంటే బీపీఈడి లేదంటే యూజీ, డిపిఈడి, ఎంపీఈడి వాళ్ళకైతే జూన్ 25 నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు. టోటల్‌గా మనకి ఎంసెట్ వాళ్ళకొచ్చేసి చూసుకున్నట్లయితే ఫార్మసీ వాళ్ళకి మే 19న 20 అలానే ఇంజినీరింగ్ వాళ్ళు చూసుకుంటే 21 నుంచి 27 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఈ యొక్క 10 డేస్‌లో ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి కాబట్టి తర్వాత మంచిగా ప్లాన్ చేసుకొని మంచిగా చదివితే మీకు ఇప్పటి నుంచే టార్గెట్ పెట్టుకుంటే మంచి కాలేజీలో మీరైతే సీట్ అయితే తెచ్చుకోవచ్చు. మంచి స్కోరింగ్ కూడా మీకైతే రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ నెక్స్ట్ వెయిటేజ్ చాప్టర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ ఏమేమి చదవాలి ఏంటి అనేది కూడా మొత్తం షెడ్యూల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఈ రోజుకి ఈ యొక్క వీడియోలో ఇంతేనండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యండి. ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్వి కావచ్చు అన్నీ కూడా అందులో మీకైతే పీడిఎఫ్స్ రూపంలో మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.